ట్రేడర్, ఐఎమ్ నాట్ ఏ స్పీకర్, ఐఎమ్ నాట్ ఏ ట్రైనర్. మీలో ఒకనిగా అక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంప్రెస్ అయిన వాళ్ళని నేనే ఒకడిని. సో మీ ప్లేస్లో ఉన్నప్పుడు నేనేం కావాల్సిందో, నాకేం కావాల్సిందో, ఈ ఇంపాక్ట్ తర్వాత మీరు ఏం చేయాలో నాకు కనిపించినంత వరకు నేను చెప్తాను. నిన్నటి వరకు మనుషులయ్యా, నేటి నుంచి మీరు ఋషులయ్యా. ఋషులందరినీ తయారు చేసినారు గంప. సరే, బిగ్ క్లాప్స్. పుడుతూనే ఉయ్యాలా, నువ్వు పోతే మొయ్యాలా, ఈ మధ్యలో ఏదో చెయ్యాలా, అదేదో ఈ రోజే డిసైడ్ అవ్వాలా. సో నిన్న ఒక అతను నన్ను బయటకు వెళ్తా ఉంటే ఫాలో అయ్యా అడిగాడు, అన్నయ్య ప్రతి ఒక్క ట్రైనర్ ఒకటే చెప్తున్నారు, నగర ప్రాంతాలలో ఎలా నివసించాలి, నగర ప్రాంతాల్లో బిజినెస్ మ్యాన్లు కొడుకులు కూతుళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారని చెప్తా ఉన్నారు, వాళ్ళ యొక్క మెంటాలిటీ ప్రకారమే చెప్తా ఉన్నారు. మరి పల్లెటూరు పరిస్థితి ఏంటి? ఇప్పటికి కూడా బస్సు సదుపాయం లేని గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిచి 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నేను కూడా ఒక పూర్ అండ్ విలేజ్ పర్సన్ని. ఏబిసిడీలు వచ్చు కానీ పదాలు చదవడం రాదు. 10 పాస్ అయ్యాను కానీ పైకి వెళ్ళలేకపోతున్నాను. ఎట్టే టైంలో ఒక మేస్త్రి పని చేస్తూ ఉంటే ఎక్కడో దగ్గర ఇంపాక్ట్ అని కనిపించింది. ఆ ఇంపాక్ట్లో సంథింగ్ బి పట్టాభిరామ్ కనిపించారు. ఓ సారు సైకాలజిస్ట్, సో వెళ్తే సంథింగ్ డిఫరెంట్. వచ్చాను కరెక్ట్గా ఇక్కడే సెకండ్ రోలో కూర్చున్నాను. ఒక 1 డే కూర్చున్నాను. 1 డే సరిపోయింది నాకు. సరే చాలు, ఇంకా మనకి క్లాస్ ఏమొద్దు అని చెప్పేసి వాలంటీర్గా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఇంపాక్ట్, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళతో పాటు నేను కలుస్తూ ఉంటే ఇనప ముక్క అయస్కాంతం దగ్గర ఉంటే అది కూడా అయస్కాంతంలా మారిపోయే అవకాశం ఉందని ఒక థాట్ వచ్చేసి వాళ్ళని ఫాలో అవడం ద్వారా నేను కూడా మెల్లిమెల్లిగా అయస్కాంతంగా మారిపోయి కొద్ది కొద్దిగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఏంటి ఈరోజు చెప్పేది? నేనేంటి చెప్పేది అని అంటే, ఆకలేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది, బాధేసిన వాడికే బంధం విలువ తెలుస్తుంది, జీవితం విలువ తెలిసిన వాడికే మనిషి విలువ తెలుస్తుంది, మనిషి అన్న వాడికే ఇంపాక్ట్ విలువ తెలుస్తుంది. మన లైఫ్ ఎంత అండి? బి టు డి మధ్యలో సి, బర్త్ టు డెత్ మధ్యలో వచ్చేది చాయిస్. వాట్ ఈజ్ యువర్ చాయిస్? వాట్ ఈజ్ యువర్ చాయిస్? మీరంతా కూడా ఈ 3 డేస్లో 21 ట్రైనర్స్, బిగ్ ట్రైనర్స్ కాకుండా మిగతా కల్చర్ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క వాకింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మిగతాది మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో అవన్నీ కూడా ఒక 50 లేదా 100 పాయింట్స్ తయారు చేసి మీకు వీలైనంత వరకు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అక్కడ షేర్ చేయాలో, ఎలా షేర్ చేయాలో నేను ఇప్పుడు మీ ముందు 3 పాయింట్స్ చెప్పేసి సెషన్ క్లోజ్ చేస్తాను. సో మీరు ఈ 3 రోజులు విన్న పాయింట్లలో ఒక పాయింట్ని ఎలా చేయాలి, ఎదుటి వ్యక్తికి మనం ఎలా చెప్పాలి, సో చెప్పాల్సిన అవసరం ఏంటి, మేము ఎందుకు చెప్పాలి? ఇంపాక్ట్ పుణ్యమా అని చెప్పేసి మా ఊర్లో చిన్న గల్లీల గుండా తిరిగేవాడిని ఢిల్లీ కూడా వెళ్ళగలిగాను. సో ఢిల్లీ వెళ్తుంటే గంపా సార్ గారికి ఫోన్ చేసి, సార్ నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఛాయిస్ వచ్చింది, సో బ్లెస్సింగ్ ఆఫ్ యూ, మీ యొక్క బ్లెస్సింగ్, ఇంపాక్ట్ యొక్క సర్టిఫికేట్ చూసి నేను ఢిల్లీ తీసుకెళ్లారు ఫ్రీగా. కనీసం నేను ఢిల్లీ కాదు కదా, హైదరాబాద్ కూడా వచ్చే పరిస్థితిలో లేను, ఎందుకంటే మేము విలేజెస్, పూర్, మాకేం తెలీదు. కానీ ఇంపాక్ట్ సర్టిఫికేట్ ద్వారా ఢిల్లీ వరకు ఫ్రీగా తీసుకొచ్చారంటే దట్ ఈజ్ ఇంపాక్ట్ అని చెప్పేసి అన్నారు. సో గంపా సార్కి ఫోన్ చేస్తే ఏం చెప్పారంటే, చూడు బాలరాజ్, చాలా అద్భుతమైన అవకాశం వచ్చింది, నువ్వు గనక ఢిల్లీని దృష్టిలో పెట్టుకుంటే ఏం గుర్తొస్తుంది? మీకు ఏం గుర్తొస్తుంది? సే లౌడ్లీ, పార్లమెంట్, తాజ్ మహల్. సో ఇంత దూరం నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఎన్ని రోజులు గడుపుతారు? ఓకే, సో ఢిల్లీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మేజర్గా తాజ్ మహల్. చూడు బాలరాజు, నువ్వు గనక ఢిల్లీని గుర్తు పెట్టుకొని తాజ్ మహల్ దగ్గరికి వెళ్తే తాజ్ మహల్ దగ్గర ఎంజాయ్ చేసేది 8 గంటలు, మహా అంటే 3 గంటలు. కానీ ఢిల్లీ ప్రయాణంలోనే ఎంజాయ్ చేస్తూ ఉంటే 4 స్టేట్స్ దాటాలి, ఏ స్టేట్లో ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంది, ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, మన ప్రయాణికులు ఎలా ఉంటారు, వాళ్ళతో ఇడివేడి ఎలా ఉంటుందని అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పోతే నువ్వు వెళ్ళిన
ప్రయాణం సక్సెస్ అవుతుంది, వచ్చిన ప్రయాణం సక్సెస్ అవుతుంది, తాజ్మహల్ చూసింది కూడా సక్సెస్ అవుతుంది. కానీ నువ్వు తాజ్మహల్ చూడడం కోసం అయిపోతే 3 గంటలే ఎంజాయ్ చేస్తావు. ఒకవేళ జర్నీ కనుక మొత్తం కంప్లీట్ చేస్తే రాను పోను అంటే మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం చదువుతున్నాం, మన గోల్ ముందుంది, మన యొక్క కాన్సన్ట్రేషన్ ముందుంది, మనం చదువుతున్నాం, మనం బాగా చదవాలి, పీజీలు చేయాలి, ఎంహెచ్లు చేయాలి, పీజీలు చేయాలి. సో అవన్నీ చేస్తూ ఉంటే కూడా మన ప్రయాణంలో అక్కడక్కడగా అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. ఆ అబ్జర్వేషన్లోనే అక్కడక్కడ మీకు దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ ఈ పాయింట్స్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ పాయింట్స్ని కనుక ఎలా షేర్ చేయాలంటే మనం చెప్పేటప్పుడు ఆడియన్స్కి ఎలా ఉండాలి, మనం చెప్పే మాట విజువలైజ్గా ఉండాలి. మనం ఇక్కడ చెప్తా ఉంటే వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విధంగా ఉండాలి. VAK 3 పాయింట్స్ చెప్తానండి. వి ఫర్ ఏంటి? విజువలైజ్. మనం చెప్పే మాట విజువలైజ్ ఎలా ఉండాలంటే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మీటింగ్లో ఉన్నారు, డిఓ గారు ఉన్నారు. ఆ డిఓ గారి దగ్గర ఏం చెప్పారనంటే, డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో తెలుసా అని అడిగారు. సో యాపిల్ చెట్టు అంటే ఎలా ఉంటుంది మాకు తెలీదు. కానీ ఒక స్టూడెంట్ లేసి ఏం చెప్పాడంటే, సార్ యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో నాకు తెలుసు, అది తీగ రూపంలో ఉందా, ట్రంక్ రూపంలో ఉంటుందా, ఏ రూపంలో ఉంటుందో నాకు తెలుసు. ఎలా తెలుసు నీకనంటే న్యూటన్ సూత్రం ప్రకారం న్యూటన్ అనే శాస్త్రవేత్త యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ పండు కింద పడిందంటే అది ఎలా ఉంటుంది? ట్రంక్ రూపంలో ఉంటుంది. సో యాపిల్ ట్రీ ఈజ్ ఏ ట్రంక్. యాపిల్ చెట్టు చూడాల్సిన అవసరం లేదు, మన ఎక్స్ప్లెనేషన్ ఉంటే చాలు, వాడి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ ఫర్ ఏ అట్రాక్టివ్ వాయిస్. అట్రాక్టివ్ వాయిస్. ఒక సినిమాలో అండి హీరో లవ్ చేశాడని చెప్పేసి వాళ్ళ డాడీ విలన్స్ పంపించి చితక బాధేశాడు. మన హీరో రౌడీలందరినీ కొట్టేసి ఒక సుమోలో వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పడేశాడు. సో ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత రౌడీని పైనుంచి కిందకి దింపుతున్నాడు విలన్ని. ఎలా పిలుస్తున్నాడు అంటే చూడండి, రే కేశవరెడ్డి రా, నీ అమ్మాయిని లవ్ చేస్తున్నానని నన్ను కొట్టించడానికి విలన్స్ పంపిస్తావా చూడు. ఇలా చెప్తే ఏమైతుందంటే ఇలా ఉన్నవాడు ఇలాగే పడుకుంటాడు. ఇదే వాయిస్ని కనుక రే కేశవరెడ్డి రా, ఈ వాయిస్లో చెప్తే ఇలా కూర్చున్నవాడు కూడా ఇలా లేచి చెప్తాడు. సో మనం వాయిస్ అనేది ఎలా ఉండాలి? అట్రాక్టివ్ వాయిస్గా ఉండాలి. సో లాస్ట్ వన్ కే ఫర్ కైండ్నెస్. కైండ్నెస్ అంటే ఏంటి అని అంటే